నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 11, 12 తేదీలలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క, తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్దిరాములు తెలిపారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యక్రమంలో జరిగిన రాష్ట్ర ఆఫీసర్ బేరర్ సమావేశంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ అక్టోబర్ 11న మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. రెండవ రోజు అక్టోబర్ 12న తిలక్ గార్డెన్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో తెలంగాణ 13 జిల్లాల నుండి 250 మంది ప్రజా ప్రతినిధులతో తిలక్ గార్డెన్ అంబేద్కర్ భవనంలో ప్రజా ప్రతినిధుల మహాసభ ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల బీడీ పరిశ్రమ కుదేలైందని, దాంతో రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 2 రోజుల రాష్ట్ర రెండవ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, బి జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి చాట్ల పోషవ్వ, రాష్ట్ర కోశాధికారి సయ్యద్, BLTU నిజామాబాద్ నగర అధ్యక్షులు వై అనిల్ కుమార్, కార్యదర్శి గంగా శంకర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు హరి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు ప్రభులింగం, జిల్లా నాయకులు సత్తయ్య, కదీర్, నిర్మల్ జిల్లా నాయకులు అరుణ, కామారెడ్డి జిల్లా నాయకులు శ్రీను, స్వామి, మెదక్ జిల్లా నాయకులు లింగం, నిజామాబాద్ జిల్లా నాయకులు గోదావరి నరసింహులు, గంగాధర్ ప్రముఖులు పాల్గొన్నారు. 11, 12 తేదీల్లో శనివారం, ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTU రెండవ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 జిల్లాలలో విస్తృతంగా కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తూ మహాసభను జయప్రదం చేయడం కోసము ప్రచార క్యాంపెయిన్ పూర్తయిపోయినది. మరి ప్రచారంలో భాగంగా అక్టోబరు 11, 12 తేదీల్లో ఈ మహాసభను ఏ విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బ్యానర్స్, ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో ఈ మహాసభను విజయవంతం కోసము చర్చించడం జరిగినది. అక్టోబర్ 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు తిలక్ గార్డెన్ నిజామాబాద్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు శిశు సంక్షేమ శాఖ మంత్రి, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి మంత్రి సీతక్క హాజరవుతున్నారు. మరి అతిథులుగా BLF రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, BLF రాష్ట్ర చైర్మన్ బండి వెంకటి, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సఫాయి లత, అదేవిధంగా బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, ప్రకృతి కవి జయరాధన్న, మరి కవి రచయిత అయినటువంటి సుభద్రక్క, వామపక్ష బహుజన కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు హాజరవుతున్నారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్రపతి పక్షాన కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి జనం వచ్చేసి మనం కూడా ఒకసారి ఎక్కడో ఒక దగ్గర జనం జరిగే దగ్గర ఫోటోకి పూజలు ఇస్తాం. మనం ప్రతి దగ్గరికి పోయినాం అనుకో, జనం ఆగమైపోతారు, మన వాళ్ళని అందరూ పోతారు కాబట్టి అంతకంటే జనం వస్తారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఫోటో వచ్చినట్టు తీసుకోవచ్చు. అంటే మనం వదిలేసి ఈ ఫోటోలో కార్యకర్తలు కార్మికులతో మధ్యలో ఉంటూ జెండాలని మధ్యలో పరిస్థితిలో జనం 4-5 సెక్షన్లుగా విడగొట్టుకొని జనాన్ని, ఆ జనంలో పెద్ద జెండాలు ముందు బాగా, తర్వాత చిన్న జెండాలు, మామూలు జెండాలు, ఇట్లా పెద్ద జెండాలు చేస్తే ఒక పెద్ద రెపరెపరాలేటువంటి చేస్తే దీనిలో మనం భవిష్యత్తు జెండాలు వాడుకోవడానికి కానీ ఫోటోస్ తీసుకోవడానికి, రేపు మ్యాట్రిక్స్ వేసుకోవడానికి, ఏదైనా కనపడలు వేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఉంటాయి కాబట్టి ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.